వస్తువులు ఉంటే కష్టాలు తప్పవట. ఇంతకీ ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఇంట్లో ఎక్వేరియం ను పెట్టుకుంటారు. వాటిలో రంగురాళ్లను చేపలను వేసి పెంచుకుంటారు. ఇంకా కొందరైతే వాటిని అందంగా తీర్చిదిద్దుతారు. అయితే మీకు తెలుసా, నిజానికి ఇల్లు లేదా ఆఫీస్ లో ఎక్కడైనా ఎక్వేరియంలో ఉండరాదు. అలా ఉంటే చెడు జరుగుతుందని వాస్తు చెప్తుంది. అయితే అదే కాదు, ఇంకా ఇలాంటివి పలు వాస్తుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్వేరియం ను ఉంచకూడదు. తొట్టిలో లేదా గ్లాస్ పెట్టిలో నీళ్లు పోసి అందులో చేపలను పెంచితే తద్వారా ఆ ఇంటి యజమానికి అన్ని కష్టాలే కలుగుతాయి. అతనికి మానసిక ఉల్లాసం ఉండదు, అప్పుల బాధలు పెరిగిపోతాయి. అందుకని ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్వేరియం ను పెట్టకూడదని వాస్తు చెప్తుంది. ఇంట్లో పనిచేయని గడియారాలు ఉండరాదు. అలాగే ఇంటి హాల్లో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, వాల్ పోస్టర్లు అస్సలు పెట్టుకోకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారికి అన్ని కష్టాలే ఎదురవుతాయి. చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్లను పెంచుకుంటుంటారు. దాంతో అదృష్టం, ధనం కలిసి వస్తుందని నమ్ముతారు. నిజానికి మనీ ప్లాంట్లను కూడా ఇంట్లో పెట్టుకోరాదు. వాటి వల్ల అంతా నెగిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. దీంతో ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చి చేరి అందరికీ ఇబ్బందులు కలిగిస్తాయి. ఇంట్లో కప్పలు ఉండరాదు. అలా ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి కష్టాలు తప్పవట. తలకు పైన వేలాయుధంతో కూడిన కుమారస్వామి బొమ్మ అస్సలు ఉండరాదు. అలాగే ఇంట్లో అడుగు పొడవుకు మించిన దేవతల విగ్రహాలు అస్సలు ఉండకూడదు. అలా ఉండడం వాస్తు ప్రకారం మంచిది కాదు. వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా వాస్తు ప్రకారం అవి చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలి. అదే విధంగా వ్యాపార ప్రాంతానికి తూర్పు, దక్షిణ దిశలో ఎక్కువగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో వ్యాపార వృద్ధి జరుగుతుంది. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్న వారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి. దీంతో అంతా శుభమే జరుగుతుంది. వ్యాపారం నిరాటకంగా సాగి లాభాలు వస్తాయి. ఇంటికి ఎదురుగా ఆసుపత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉండకూడదు. అలా ఉంటే ఆయా ఇంట్లో నివసించే వారికి అన్ని కష్టాలు ఎదురవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.